పొద్దున్నే గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ లో గొర్రెలు తోలిదట. ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉండదు. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఏమైనా 3 నెలలే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు. బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందులో ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టిండు. అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాని సంగతి సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తగా అయిపోయి చూస్తున్నారు. ఇప్పుడు యాసంగి పంటకు సన్న వడ్లకు 1 రూపాయి కూడా బోనస్ ఇవ్వలే. బోనస్ కూడా అట్టెక్కింది. బోనస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చింది, బోనస్ బంద్ అయిపోయింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి. గ్యాస్ సిలిండర్ 3 నెలలు బంద్ అయిపోయింది. గొర్రెలు బంద్ పెట్టేసిండు. ఏది కూడా చెప్పలేదు.